అందరికీ నమస్తే। ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలనో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం। చాలా బాగుంటుంది। దేంట్లోకైనా సరే సూపర్గా ఉండే చికెన్ కర్రీ అండి। ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అనేది మళ్ళీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది। రైస్ లేకైనా, చపాతీ లేకైనా, రోటీస్ లేకైనా మీ ఇష్టము, దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది। ఇప్పుడైతే నేను ఎలా తయారు చేయాలనో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి। ముందుగా చికెన్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసినాను। తర్వాత ఆనియన్స్, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి। ఇలా అన్ని టమాటాలు, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ పైన డేక్స్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి। కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఆనియన్స్ అనేది చేంజ్ కావాలన్నమాట। కొద్దిగా చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేశాను। ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది। మనం అప్పటికప్పుడు పట్టుకొని దంచుకొని కానీ మిక్సీ పట్టుకొని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది। అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే వేసేసుకోవాలి। ఇలా చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేయాలి। ఈ ఆయిల్ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట। చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒక్కసారి తిన్నారంటే రుచి అయితే జన్మలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది। తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। మరీ పసుపు ఎక్కువగా వేయకూడదు, కొద్దిగానే అయితే సరిపోతుంది। ఇలా వేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసినాను అనమాట। తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే మన ఇష్టం తగినట్టు వేసుకోవచ్చు అనమాట। నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసినాను। ఇదైతే కారం ఎక్కువగా ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ వేస్తేనే ఎక్కువగా అయిపోతుంది అనమాట। 1 టేబుల్ స్పూన్ కారం వేసినాను। ఇంకా దీంట్లో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది। తర్వాత ఇప్పుడైతే ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి। తర్వాత ఇప్పుడైతే పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకుందాము। ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసేయాలి। ఫస్టే ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు అనమాట। ఇలా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి। ఈ లోపుగా టమాటాలు కూడా వేసేద్దాము, మనం ఈ కొబ్బరి పాలు తీసుకునే లోపు మగ్గిపోతాయి చికెన్ కర్రీలో। ఇప్పుడైతే ఇదిగో చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే ఒక ఫిల్టర్ సహాయంతో ఇలా అయితే పాలన్నీ వడగట్టేసుకోవాలన్నమాట। తర్వాత మళ్ళీ ఈ కొబ్బరి అంతా వస్తుంది కదా పైన, ఈ కొబ్బరిని కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసుకున్నాము। ఈ పిప్పిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని 2 సార్లు కలిపి పట్టేసుకున్నామంటే పాలు అనేది చూడండి ఎక్కువగా వచ్చినాయి। ఈ పాలతోనే ఇంకా మనం చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు। ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పాలను అయితే పోసేసుకోవాలి, పోసుకొని బాగా కలుపుకోవాలి। ఇంకా దీంట్లో అస్సలు వాటర్ వేయకూడదండి, కొబ్బరి పాలతోనే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది। ఇంకా ఇలా పాలు కూడా పోసుకొని కలుపుకున్న తర్వాత చూడండి కలర్ అయితే ఇప్పుడు పచ్చి పాలు వేసినాం కాబట్టి కొబ్బరి పాలు కలర్ కొద్దిగా తెల్లగా వచ్చింది। ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పాలు కూడా వేసిన ఒక 5 నిమిషాలకి ధనియాల పొడి, తర్వాత మనకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట। ఇంకా ఏదైనా చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు। తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చినామంటే నీళ్ళన్నీ పోయేసి చికెన్ కర్రీ అనేది దగ్గరగా వస్తుందన్నమాట। ఆయిల్ అంతా పైన తేలుతుంది, అప్పుడు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు। చూడండి ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము। చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। దీన్ని ఏ దాంతో తిన్నా సూపర్గా ఉంటుంది, అసలు టేస్ట్ అయితే తింటుంటే తినాలనిపిస్తుందండి। ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఒక్కరే తినేయగలరు, అంత బాగుంటుంది రుచి అయితే। ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మంచి వీడియోల కోసం, మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।